మీరేం పీకలేపారు. సరే పోని, ఇప్పుడు వచ్చిన 11 సీట్లు 2 పాడేరు అరకు నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రజల సమస్యల కోసం మీరు అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం కోసమే ఆ హక్కును మీకు ప్రజలు వాళ్ళు మీకు పంపించడం జరిగింది. వాళ్ళ తరపున మీరు వెళ్లకుండా ఏదో మా నాయకుడు వెళ్ళట్లేదు కాబట్టి మేము కూడా వెళ్ళనవసరం లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఎమ్మెల్యే పదవులు అవసరమా అని అడుగుతున్నాను ఈరోజు. లేకపోతే ఎంపీ పదవులు అవసరమా అని అడుగుతున్నాను మీకు ఈరోజు. అసెంబ్లీకి వెళ్ళరట, లేకపోతే ఎంపీలు మాత్రం పార్లమెంట్కి వెళ్తారట. ఇది ఎక్కడ సౌద్యం అండి? మీకు 11 సీట్లు వస్తే మీకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అపోజిషన్ లీడర్ క్యాడర్ మీకు ఇవ్వకపోతే మీరు అసెంబ్లీకి వెళ్ళమంటే ప్రజలు మీకు ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో మీకు ప్రజలు ఎన్నుకోవడంలో అంతరార్థం ఏంటి అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీ జగన్మోహన్ రెడ్డి మీ అధినేత ముఖ్యంగా గిరిజన ప్రాంత లీడర్స్కి అందరూ కూడా ఒకటి చెప్తున్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఒక జబ్బు ఉందండి. వాళ్ళ బాబాయ్ని వాళ్ళే చంపేసి ఎవడో చంపేసేయడం లబోదిబో అని దాన్ని పట్టుకొని పక్కడి మీద తోసేటువంటి కార్యక్రమం చేశాడు. బకాయిలన్నీ వాళ్ళే పెట్టేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు మోసం చేయడానికి మీరు సిద్ధపడితే తప్పకుండా ఇప్పుడు 11 వచ్చే రేపొద్దున 11 కూడా ఉండమని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామో మీరు సహకరించండి. సహకరించలేని పక్షంలో అన్ని మూసుకొని కాముగా కూర్చోండి. అంతే తప్పితే కానీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేయొద్దు. ప్రజల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుకుంటూ వస్తుంది ప్రభుత్వం. రానున్న కాలంలో అన్ని విధాలుగా ఐఏఎస్ కోచింగ్లు అయితేనేమి, లేకపోతే మన ప్రాంతంలో జీవో నెంబర్ 3 ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి తగ్గట్టుగా జీవోలు తీసుకొస్తాం. అంతేకాకుండా ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చెప్పామో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా రన్ చేసే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంస్థలని కూడా పటిష్టం చేసి గిరిజన ప్రాంతంలో యువతకు అన్నట్టు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. డిఎస్సి తీసుకొస్తాం. డిఎస్సిలో కూడా గిరిజన యువతలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలతో పాటు గిరిజన యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. యువత రానున్న కాలంలో మన భారతదేశ భవిష్యత్తుగా యువత ముందుకు వెళ్ళాలి. అన్ని విధాలుగా ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదైతే టెక్నికల్ కోర్సెస్ మాత్రమే డిప్లొమాస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ అయితేనేమి, డిఎస్సి కోచింగ్ అయితేనేమి, లేకపోతే ఇలాంటి కోచింగ్స్ అన్ని ఇస్తూనే స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా యువతను ముందుకు ప్రోత్సహించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఈరోజు ముందుకు నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే అంటామండి, ఇన్ని రోజులు వెళ్ళండి మీరు అసెంబ్లీకి, మీరు వెళ్ళండి. మీరు మొన్న మాత్రం ఏదో 11 నిమిషాలు వెళ్ళేసి వచ్చేసారు. దాని అర్థం ఏంటి? ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ పార్లమెంటరీ కమిటీస్లో పార్లమెంటరీ రూల్స్లో ఏదైతే ఉందో అసెంబ్లీ రూల్స్లో 60 కాన్సిక్యూటివ్ డేస్లో 60 కంటిన్యూస్ డేస్లో మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ సభ్యత్వం రద్దు పొందుతుంది అనేది ఏదైతే ఉందో దాని నిమిత్తం మీరు వెళ్ళి మీ యొక్క మెంబర్షిప్ని, మీ యొక్క ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల కోసం మీరు ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ నీటిచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరగలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి అన్నింటిలో మీకు భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కోరారు. మీరు లేని పక్షాన తప్పకుండా అక్కడ ప్రత్యామ్నాయం తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా చూస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మనందరికీ తెలుసు. నేను అనేది ఏంటంటే ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఆ కార్యక్రమాలు చేయడానికి మీరు భాగస్వామ్యం కాకుండా పార్టీల నిమిత్తం పార్టీ అధినేత మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మీరు నాటకాలు ఆడే కార్యక్రమం చేస్తే ప్రజలందరికీ దూరం అవుతారు. దాని తక్షణం మీరు రాజీనామా చేయాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి ఉపయోగం లేని పదవులు మీకు ఎందుకు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం.